ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, ప్రేమామయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాచి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క ప్రేమ కలిగిన విలువైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ రక్షణ, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజును చూడలేని వారు అనేకులున్నారు. ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశపడ్డారు. అయినప్పటికీ వారికి లేని భాగ్యమును మాకు దయచేసి సజీవ సంఖ్యల్లో ఈ సోమవార కాల సమయంలో ఈ విధంగా మీ పాద సన్నిధిని నిలవబెట్టినందుకు స్తోత్రాలు నాయన. స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచనము. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని ప్రభువ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. అవును నాయన, ఈ లోకములో మేము వేటిని వెతుకుతున్నప్పటికీ రాని ఆనందం, రాని సంతోషం అయా మీ వాక్య ధ్యానంలో మాకు వస్తుంది నాయన. మీ వాక్యాన్ని వింటుంటే మాకు వస్తుంది ప్రభువా. అయా మీ వాక్యాన్ని చదువుతూ తండ్రి, ఆ ప్రకారముగా జీవిస్తుంటే తండ్రి మాకు ఆనందం కలుగుతుందయ్యా. అవునయ్యా. అయా, మేము మిమ్మల్ని అన్వేషించేవారిగా ఉండాలి నాయన, సంతోషించేవారిగా ఉండాలి. ఏ సమయంలో కూడా ఎటువంటి ఉచ్చుల్లో, ప్రమాదాల్లో, అపాయాల్లో చిక్కకుండా తండ్రి మీ వాక్యము మమ్మల్ని రక్షిస్తుంది గనుక మీ వాక్యాన్ని మేము గైకొనే వారిగా, అర్థం చేసుకునే వారిగా ఉండుటకు సహాయము దయచేయండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలు సఫలపడాలని ఆశగొని ఉన్నారు. వారి ఆశను తృప్తిపరచండి. వారు అనుకుంటున్న కార్యాలు యేసు నామములో అన్నీ కూడా జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రోజున మమ్మల్ని, మా దేహాన్ని మీకు అర్పించుకుంటున్నాం. మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చండి. మా సొంత నిర్ణయాల వల్ల అయా మేము సమస్యల్లో ఈరోజు పడిపోకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీ నామానికి అవమానకరంగా, మీ నామానికి ఆయాసంగా మా జీవితాలు ఏ మాత్రము ఈరోజు ఉండకుండా అయా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రయాణాలన్నింటిని బట్టి కూడా అడుగుతున్నాం. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గాన్ని ఆశీర్వదించండి. ప్రతి మార్గంలో మీరు తోడై ఉండండి. క్షేమకరంగా, సురక్షితంగా ప్రయాణాలు జరుగులాగున సహాయం అనుగ్రహించండి. అయా, ఏ అపాయము, ఏ సమస్య, ఎటువంటి ప్రమాదాలు ఏ బిడ్డకు కూడా జరగకుండా మీరే భద్రపరచండి నాయన. అయా, మా పనులన్నిటినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, మేము జ్ఞానము కలిగి, శక్తి కలిగి, తెలివి కలిగి అయా నమ్మకముగా, యథార్థంగా పనిచేస్తూ ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రోజున మాకు అవసరమై ఉన్నవన్నీ కూడా మీకు తెలుసునాయన. ప్రతి వాటిని ఆయా సమయాల్లో మాకు సమకూర్చండి. మంచి ఆరోగ్యముతో, మంచి ఆత్మీయతతో, అయా మంచి ఆర్థిక పరిస్థితితో మమ్మల్ని ఈరోజు నింపండి. ఏ ఒక్కరూ కూడా ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృపదయ చేయండి నాయన. ఎస్ లార్డ్. ఈ రోజున ఎగ్జామ్స్ కోసమని, ఇంటర్వ్యూస్ కోసమని బిడ్డలు తండ్రి వెళ్తున్నారు. వారిలో ఉన్న కంగారును, వారిలో ఉన్న బలహీనతను, వారిలో ఉన్న మతిమరుపును తీసివేయండి తండ్రి. జ్ఞానం కలిగి, జ్ఞాపక శక్తి కలిగి ఉండులాగున సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నిటిలో ప్రభువా మీరు తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారు నాయన. వారిని ఏ దుష్టుడు కూడా తాకకుండా మీ రక్షణ వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంటూ నెమ్మదికరంగా, సమాధానకరంగా, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా అయా మాకు శాంతికరమైన జీవితాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈ లోకములో ఏవి కూడా మమ్మల్ని ఆకర్షించకుండా, జీవపు డంబము, నేత్రాశ తండ్రి కలిగి లేకుండా సహాయము దయచేయండి నాయన. అయా, ఈ యొక్క సమయంలో మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి
బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించుమని, ఆశీర్వదించుమని, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని తండ్రి, ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించే వారిగా రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.